राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिनामदूतं मनसा स्मरामि। हरिः ओम्। ఆశ్రమంలో కొలువైనటువంటి శ్రీ 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 శివానంద సరస్వతి స్వామి వారి పాద పద్మములకు శిరస్సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సత్సంగానికి చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ గురు బంధువులందరికీ కూడా హరి ఓం. మనం జ్ఞానయోగంలో 22వ శ్లోకం తీయండి, 114 పేజ్ మీ పుస్తకాల్లో. శ్రీ భగవాన్ వాచ చెప్పండి అమ్మా. 114 తెలుగు చదువుతారా? తెలుగు చదువుతారమ్మా అసలు? సరే. యదృచ్ఛాలాభ సంతుష్ణో చెప్పండి. ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి నిబధ్యతే. జ్ఞాని గురించి మాట్లాడుకునేటప్పుడు జ్ఞాని అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ భగవానుడు ఏమంటాడంటే యదృచ్ఛా లాభ సంతుష్టం అన్నారు. అంటే జ్ఞాని అనగానే ఆయన ఎక్కడో నుంచో ఢామ్ అని పండు పై నుంచి కిందకి కదా. జ్ఞాని అనేవాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డవాడు కాదు. ఎందుకంటే అందరూ కూడా పుట్టుకతో జ్ఞానులు కాదు. మరి ఒక వ్యక్తి జ్ఞానిగా ఎప్పుడు ఎదుగుతాడండి అంటే మనకి చూడండి, ఏ వ్యక్తి అయినా సరే పుట్టుకతో అజ్ఞానంతోనే ఉంటారు, ఏమీ తెలియదు వాళ్ళకి. వాడి యొక్క మనుగడ సాగించుకుంటూ జ్ఞాన దిశగా ఆ యొక్క అడుగులు వేసుకుంటాడు. ఎలా అంటే మనకి గొంగలి పురుగు ఉంటుంది కదా, అది చూడండి ఎలా ఉంటుంది, దాని పుట్టుక ఎలా ఉంటుంది, చాలా చూసేటప్పటికే చుబుస్సగా ఉంటుంది. కానీ అది ఏమనుకుంటుందంటే ఈ శరీరం చాలా చుబుస్సగా ఉంది. ఎవరికి? చూసే వాళ్ళకి కాదు, నాకు కూడా అలాగే ఉంది. చాలా అసహ్యమైనటువంటి శరీరం ఇది. కాబట్టి దీన్ని నేను మార్చుకోవాలి అంటే ఢామ్మని మారాలి అంటే కొంత తపస్సు చేయాలి. ఉన్న స్థితి నుంచి
ఉన్నత స్థితికి ఎవరైనా ఎదగాలి అంటే మంత్రం వేసినట్టుగా మారరు కదా. అందుకని దానికి కొంచెం ప్రక్రియ చేయవలసి ఉందని చెప్పి కొన్ని రోజులు ఒక ఆ గూడు కట్టుకోవడానికే కొన్ని రోజులు పడుతుంది. అలా కట్టుకుని అందులో కొన్ని రోజులు మళ్ళీ 60 రోజులలో ఎంతో ఉంటుంది, అందులో కొన్ని రోజులు ఉంటుంది. అది కొన్ని రోజులు అక్కడ నిరాహారి అయి తపస్సు చేసి లోపల ఉండి ఒక్కసారిగా బయటికి వచ్చేటప్పటికి దాని ఉన్న ముందు దానికే అసహ్యం వేసిన సమాజంలో అందరూ తిట్టుకున్నా సరే, అది ఎప్పుడైతే కొన్ని రోజులు తపస్సు చేసి తనని తాను మలుచుకొని తనను తాను మార్చుకొని ఎప్పుడైతే ప్రపంచంలోకి వచ్చిందో దాని కూడా పరిగెడతారు. అటువంటి అద్భుతమైన రూపాన్ని తెచ్చుకుంటుంది అది. జ్ఞాని దిశగా మారాలి అంటే మనిషి కూడా అటువంటి తపస్సు చెయ్యాలి. అంతే తప్ప ఇప్పుడు జ్ఞాని అంటే చాలా గొప్పవాడండి, అలా కొంతమందే అరుదుగా ఉంటారని మనం సర్ది చెప్పేసుకోకూడదు మనసుకి. మనము కూడా జ్ఞానిగా మారాలి అని నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే సమాజంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది జ్ఞానులుగా ఉన్నారు. కొంతమంది మరి జ్ఞానిగా ఎదగాలి అంటే మనల్ని మనం మార్చుకోవాలన్నారు కదా, బానే ఉంది కదా. మరి కొంతమంది పుట్టుకతోనే జ్ఞానం ఎలా వస్తుంది సందేహం రావాలి కదా. అంటే పూర్వ జన్మ కర్మానుసారము ఒక పుట్టుక ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా పుట్టుంటారు. మనం కూడా అలా పుట్టాలి అంటే ఇప్పుడు కొంత చేసుకుని తీరాలి కదా. అందుకని ఒక మనిషి జ్ఞానం వైపు అడుగులు వేయాలి అంటే, జ్ఞాన దిశగా మారాలి అంటే మనం కొంచెం ఇప్పుడే కొన్ని అలవాటు చేసుకోమంటున్నాడు కృష్ణ పరమాత్మ. అవేంటో మనం గత శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకము వచ్చి రాబోయే శ్లోకంతో జ్ఞాని యొక్క విషయాలన్నీ కూడా పూర్తి చేస్తున్నాడు. ఎందుకు ఇంత పరిపరి విధాలుగా చెప్తున్నాడంటే నువ్వు ఇలా ఉండాలి. భగవద్గీత మనకి ఏం చెప్తుందంటే ఒక మనిషి ఎలా ఉండాలో చెప్తుంది. ఎలా ఉండాలో చెప్తుంది అంటే ఇలా ఉండకూడదని కదా అర్థం. అలా ఉండకుండా ఇలా ఉండగలిగేలా మన ప్రవర్తన మార్చుకోవాలి. ఏంటది అంటే యదృష్టో లాభ సంతుష్ట అన్నాడు. యదృచ్ఛ లాభ సంతుష్ట. యదృచ్ఛ అంటే అనుకోకుండా, యాదృచ్ఛికంగా, తాను ఆశించకుండా. లాభము అంటే మన దృష్టిలో మనకు ఆనందం కలిగించేదే అని మనం అనుకుంటాం కదా. ఇవాళ ఇంత లాభం వచ్చిందండి వ్యాపారంలో అంటే మనకు ఆనందం. ఈ రోజు ఇంత జరిగిందండి అంటే అది లాభం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, లాభము అంటే పొందినది. మనం ఏదైతే పొందేమో దాన్ని లాభం అంటారు. అది నష్టమైనా సరే మనకి ఏదైతే వచ్చిందో లాభము అయినా నష్టము అయినా సరే దాన్ని లాభముగానే ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనం ఏదైతే స్వీకరించాము, మనకి ఏదైతే వచ్చేసిందో దాన్ని లాభము అన్నారు. యదృచ్ఛ లాభ సంతుష్టో అన్నారు. అంటే ఏదైతే మనకి వస్తుందో, మనకు భగవంతుడికి ఏదైతే ఇస్తున్నాడో, ఏదైతే మనం కర్మానుసారము స్వీకరిస్తున్నాము దానికి తృప్తి చెందేవాడు. అది అలవాటు చేసుకోవాలండి. జ్ఞాని అంటే ఏం అలవాటు చేసుకోవాలి, ఏది మనం స్వీకరిస్తున్నామో అది దాన్ని భగవత్ ప్రసాదంగా మనం సంతుష్ట అంటే తృప్తి కలిగేలాగా మనం ఉండాలి. కరెక్టనా? సమాజంలో చూడండి, ఆ ఆనందం కోసం కానివ్వండి, లాభం కోసం కానివ్వండి, బయటికి పరుగులు తీస్తూ ఉంటాం. జనాలు పరుగులు పెడుతూ ఉంటాం. కానీ పరుగు పెట్టినంత మాత్రాన మనకి దక్కేదేమి ఉండదు, ఆవేశం తప్ప, అల్లరి. సమాజంలో సన్యాసులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా సమాజానికి దూరంగా ఉండి ఎవరన్నా ఏదైనా పెడితే తింటారు. సన్యాస ధర్మం ప్రకారం వాళ్ళు ఏం చేయాలి అంటే యాచన చెయ్యాలి. యాచన చేయడం అంటే ఒక పాత్ర పట్టుకొని పాత్ర ధరించి జోలి ఏదో తగిలించి బయటికి వెళ్ళి యాచన చెయ్యాలి. అది కూడా లెక్క 5 ఇళ్ళు మాత్రమే. ఆ 5 నిజం చెప్పాలంటే 3 ఇళ్ళే. ఒకవేళ 3వ ఇంటి అమ్మగాని 2వ ఇంటి అమ్మగాని పడకపోతే
అప్పుడు వేరే ఇంటికి వెళ్ళి యాచించితే వాళ్ళు ఏది పెడితే ఆఖరి తిట్లు పెట్టినా సరే. సమాజంలో ఈరోజు భోజనం పెట్టకపోగా తిట్లు కూడా పెడతారు. అది కూడా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. లాభం, ఈ రోజు వచ్చిన లాభం అది ఆయనకి. ఓ బిచ్చగాడు ఏం చేశాడంటే జోలి పట్టుకుని వెళ్ళాడు. నిజానికి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా పెట్టేవారు, కానీ ఆ రోజు ఎవరు పెట్టకపోతే ఒకప్పుడు గురువు గారిని కూడా పోషించే శిష్యులు ఉండేవారు. ఇప్పుడు గురువు పంచుల చేస్తే గురువే పోషించాల్సిన స్థితి వచ్చేసింది. అయితే ఆ రోజు గురువు గారికి భోజనం పెట్టాలి, ఎవరు వచ్చి పెట్టలేదు. పెట్టకపోతే ఏం చేశాడు శిష్యుడు అంటే, ఎవరినన్నా అడిగి తెచ్చుకొచ్చి పెడదాం, గురువు గారికి ఎలా పెడదాం. మరి తల్లిదండ్రులను ఎలా చూసేవారు, గురువుని కూడా అలాగే చూసేవారు. అయితే పట్టుకుని వెళ్ళాడు, జోలి పాత్ర పట్టుకుని వెళ్ళాడు. మా భిక్షాంతికి పార్వతి అన్నపూర్ణానే పిలిచేవారు, లక్ష్మి పిలిస్తే ఒకరింటికి వెళ్ళాడు, ఆమె పలకలే. రెండో ఇంటికి వెళ్ళాడు, పలకలేదు. మూడో పలకలేదంటే వినిపిస్తుంది, పట్టించుకోదు, తలుపులు తీ. 3, 4, 5వ ఇంటికి వెళ్తే తిట్టారు. పొద్దున్నే ఇలా వచ్చేస్తే ఎలాగా, మా పనులు మాకుంటాయి, మా పిల్లలు మేము చూసుకోవాలి అని చెప్పి చెడామడా పడితే అయ్యే తీసుకున్నాడు. తీసుకుని 5 ఇళ్ళు అయిపోయినాయి. 5 ఇళ్ళలో ఆ రోజు ఎవరు కూడా భిక్ష వేయలేదు, ఆశ్రమానికి వెళ్ళాడు. గురువు గారికి ఏమో అంత పొడుగు కోపమాయే. గురువు గారికి ఎంత కోపమో, ఎరా తెచ్చావా భోజనం? లేదయ్యా. ఏ అంత సీరియస్ గా అడిగేవారు అన్నమాట గురువు గారు. అడిగితే ఏ భిక్షాటనకి వెళ్ళలేదా? వెళ్ళాను గురువు గారు. మరి ఏమైంది? 5ంటికి వెళ్ళాను. మరి ఏం పెట్టారు? పెట్టారా అన్నాడా? పెట్టారు గురువుగారు. మరి పెట్టలేదురా అంటే అదే ఆలోచిస్తాను గురుగారు, అదే ఆలోచిస్తాను. ఏం పెడతాడు? ఆవిడ ఏం పెట్టింది? 2 సుంటా పెట్టింది ఆవిడ, అదే పెట్టాలి గురువుగారికి. ఇప్పుడు కూర సుంటా పెట్టింది, గురువు గారిని తిట్టాలి. నోరు రావట్లేదు, చెప్తే చంపేశాడు. చంపేయడం ఏంట, ఎందుకంటే గురువు గారికి అంత కోపం. మరి కాళ్ళ మీద పడ్డాడు. 5 ఇళ్ళకి వెళ్ళాను, ఎక్కడా దొరకలేదు అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడ్చాడు. అది ఎవరు ఏది ఇచ్చినా సరే అప్పుడు గురువు గారు ఏం చేశారు తెలుసా? పైకి నగ తీసి ఏది దొరికితే అదేనన్నా కూర్చో అని చెప్పి ఇద్దరు కూడా మంచినీళ్లు తాగి విద్యాభ్యాసం చేసిన రోజులవి. యతి, యతి అంటే బయటికి వెళ్ళి యాచించి సంపాదించిన దాన్ని తినేవారు. అలా వాళ్ళ గడిచేది. అయినా సరే ఆనందంగా ఉండేవారు. ఎందుకు అంటే నువ్వేది ఆశించలేదు, ఆశించింది దొరకలేదని బాధ లేదు. దేనికోసం బయటికి వెళ్ళావో అదే తెచ్చుకుందాం అన్న జాస్తితో వెళ్ళావు. ఆశ లేదు కాబట్టి కోరిక లేదు, కోరిక లేదు కాబట్టి ఆశ లేదు, ఆశ లేదు కాబట్టి బాధ లేదు. ఎప్పుడైతే మనం బయట నుంచి ఆశిస్తామో, చూడండి సమాజంలోనే చూడండి, కొడుకులు ఉన్న వాళ్ళని చూడండి, తల్లిదండ్రులు ఏమని వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, వీడు పెద్ద ఎదగాలి, వీడు బాగా సెటిల్ అవ్వాలి, మమ్మల్ని చూడాలి. ఈ ఆలోచన ఎందుకు అసలు? పిల్లల్ని ఎంతవరకు మనం పోషించాలి, వాళ్ళు చదివించడము, వాళ్ళు బాగోగులు కోరుకోవడం వరకునే ఇంటెన్షన్ ఉండాలి. తర్వాత మమ్మల్ని బాగా చూడాలి, ధర్మమే కదా అంటే ఆ ధర్మం వాడికి సంబంధించింది. నీ ధర్మం పోషణ వరకు మాత్రమే, వాడి నుంచి ఆశించేది నీకు ఉండకూడదు. వాడు చూడడము చూడకపోవడం అనేది వాడి కర్మ. తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కొడుకుదే, ముమ్మాటికి కొడుకుదే. కానీ నువ్వు ఆశించడం వల్ల వాడు చూడకపోతే భగవంతుడి దయ వల్ల అప్పుడు నీ బాధ ఎట్టిపోద్ది, ఏమైపోతావు నువ్వు. అదే నువ్వు ఆశ పెట్టుకోకుండా ఉంటే, ఒంటరి జీవితాన్ని నువ్వు కోరుకుని ఉంటే, అమ్మా ఈ రోజు ఒంటరిగా ఉన్నాము, సాధన చేసుకోవాలి, మన జీవితాన్ని ఇలా వెళ్ళబుచ్చుకుంటే బాగుంటుంది,
మన దాకా ఎవరు రాకుండా ఉంటే గోడను నువ్వు అనుకుంటే వాడు చూసినా బెంగలేదు, వాడు చూడకపోయినా బెంగలేదు, రేపు చచ్చిపోయిన తర్వాత వాడు రాకపోయినా బెంగలేదు. ఎందుకంటే ఎక్కడికో నా కొడుకు అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటారు. తల్లిదండ్రులు ఇక్కడ మరణిస్తే 11వ రోజు కూడా రాలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. పరిస్థితి అలా ఉంది. వాడు రాలేదని, వాడు చూడలేదని, వాడు చేయలేదని వాడి మీద అపారమైన ప్రేమ పెట్టుకోనేలా నువ్వు దానివల్ల ఎవరికి నష్టం? మనకే కదా. అంటే మనకున్న బోలెడంత ఆనందాన్ని మనం ఎవరికో ఇచ్చేసి గీత గీసేసుకుని అక్కడి వరకునే మన ఆనందం అనుకుంటున్నాం. నీ కొడుకు వరకునే నీ ఆనందం, నీ మనవల వరకునే నీ ఆనందాన్ని మనం సరిహద్దులు గీసేస్తున్నాం. మన ఆనందం అక్కడిది కాదు, హద్దులేని ఆనందం మంది. హద్దులు గీసుకుని మనం బాధపడుతున్నాం. తల్లిదండ్రుల్ని చూడడము, గురువుల్ని చూడడము అనేది వాళ్ళ బాధ్యత, వాళ్ళ ధర్మం, సెకండరీ అది. కానీ మొదట ఏంటంటే నువ్వు వాడు మనం చూసేదేంటి? ఈశ్వరుడు చూస్తాడు అనుకున్న వాళ్ళు సాధకుల్ని ఎంతో మందిని చూశాను. 95 ఏళ్ళు వచ్చిన ఆయన కూడా మొన్న మరణిస్తే నేను చూశాను. మంచి సాధకుడు ఆయన. అయితే ఆయన మరణించి 95 ఏళ్ళు దాకా కూడా ఆయన పని ఆయన చేసుకున్నారు. ఎందుకని? ఆయన దేన్ని ఆశించలేదు, ఒక్క దాని మీద మాత్రం ఆధారపడిపోయి ఉన్నాడు. అది ఈశ్వర మంత్రం మీద, గురువిచ్చిన మంత్రం మీద. నేను కళ్ళారా చూసిన వ్యక్తి ఆయన. ఇద్దరిని చూసిన వాళ్ళలో వీళ్ళకి కూడా తెలుసు. మీర్కి గారు, మన భద్రం గోదావరికి కూడా తెలుసు. మన శివాలయం పక్కన తాతగారు ఉండేవారు కదా, ఆయన 96 ఏళ్ళు బతికారు ఆయన. నిన్న 4 రోజుల క్రితం నేను ఒక ఆయన్ని చూశాను, 95 సంవత్సరాలు. ఆ ఆయుష్ ఈరోజు ఉంటుందా? ఎవరికైనా ఈ మధ్యకాలంలో ఎవరన్నా చూసారా? ఇంతకాలం బతికేటండి మనం ఎవరన్నా చూసారా? ఎందుకు చూడలేకపోతున్నాం మనం? అంటే మనకున్న ఆయుష్ భగవంతుడు మనం ఒకప్పుడు 100 ఏళ్ళు బతికేవారండి, ఇప్పుడు బతకట్లేదండి. అంటే భగవంతుడు తప్పు చేశాడా? భగవంతుడు ఒకప్పుడు అందరికీ 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి ఈ మధ్యకాలంలో తగ్గించేశాడా? 100 ఏళ్ళు ఏం బతుకుతారు వీడు కర్మ పాపం అని చెప్పి 60 ఏళ్ళు తగ్గించేశాడా? చెప్పండి. ఆయన ఎప్పుడు తగ్గించలేదు. మనం 100 ఏళ్ళు ఆయుష్ 100 ఏళ్ళు అలాగే ఉంది. కానీ మనం అనేక వ్యాపకాలు పెట్టుకుని, అనేక బంధాలు కోరికలు పెట్టుకుని, అనేక ఆలోచనలతో, అనేక ఉద్రేకాలతో ఆయుష్ ఎప్పుడు తగ్గిపోతుంది తెలిసిన? ఉద్రేక పడిపోవడం వల్ల శ్వాస ప్రక్రియ త్వరగా జరిగిపోతుంది కదా. 100 ఏళ్ళు ఆయుష్ అంటే 100 సంవత్సరాలు ఎలా బతుకుతాడు? మనకుండే శ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అది నిర్దిష్టంగా సమానంగా జరుగుతూ, ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటే 100 ఏళ్ళు అలా బతుకుతాడు. ఆ ప్రక్రియని మనం కోపం చేత కానీ, ఉద్రేకం చేత కానీ గంటకి ఇన్ని నిమిషాలు ఇన్ని శ్వాసలు పీల్చాలని ఉంటే దాన్ని దబరింత మనం పీల్చేసుకున్నాం అనుకోండి, మన జీవితంలో ఆయుష్ తగ్గిపోయినట్టే కదా. మన 95 ఏళ్ళ వ్యక్తి చనిపోయారు అని చెప్పాను, 96, 4 సంవత్సరాలు బతికితే 100 అయిపోతుంది. అంటే ఆయన బతికితే ఆయన ఎప్పుడో ఆయన కాదు కదా, ఎప్పుడో వ్యక్తి కాదు కదా. ఇప్పుడు మొన్న పెద్ద కార్యం అయింది, ఇంద్రపాలమే. పెద్ద పౌరకిత్యం చేసే పెద్ద ఆయన అనమాట. పేరు చెప్పడం నాకు ఇష్టం, నాకు పేరు చెప్పట్లేదు. వాళ్ళు కూడా ఈ ప్రవచనం వింటారు, ఎప్పుడు కూడా అనాలి అడుగుతారు, ప్రవచనాలు మా నాన్నగారిని అడుగుతున్నారా అని. అయితే ఒక మనిషి ఎందుకు అంత బతకబడుతుంది, దానికన్నా తక్కువ బతుకుతున్నాడంటే చూడండి, ఏ యాక్సిడెంట్ అయిపోయింది, ఏదో జరిగిపోయింది అనుకో, కర్మ ఏం చేయలేం. కానీ భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని మనం ఫుల్ఫిల్ గా స్వీకరించలేకపోతున్నాం అనుకోండి, దానికి కారణము ప్రధానంగా మనమే. ఏదో ఆశించి దేనికోసమో వెంపర్లాడి ఉన్న దాంట్లో తృప్తి చెందక, ఉన్న దాంట్లో తృప్తి అదృష్ట లాభ సంతుష్టం, ఏదైతే మనకు వస్తుందో భగవంతుడు ఏదైతే ఇచ్చాడో, వాడు రెక్కలు వచ్చాయి వెళ్ళిపోయారు. పక్షి తన పిల్లల్ని ఎంతకాలం చూస్తుందమ్మా? ఆ గుడ్లు పొదిగి తను ఎక్కడి నుంచో వెళ్ళి పురుగులు ఏరుకొచ్చి ఆ నోట్లో ఉన్న పురుగులు
అప్పుడే నోరు తెరిచి తడి కూడా ఆరదు ఆ గుడ్డుకి, దాని నోట్లో పెడుతుంది, పట్టుకొచ్చి దాని నోట్లో. ఎప్పుడైతే ఆ జిగురు చర్మం నుంచి రెక్కలు విచ్చుకుంటాయో నిర్దాక్షిణ్యంగా ఆకాశంలో వదిలిపెట్టేస్తుంది అంతే. మాకు నువ్వు మాత్రం ఎందుకు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు, వాళ్ళ రెక్కలు వచ్చి పోనివ్వండి. మనం పుట్టింది కేవలం మనము ఏ విధంగా స్వరూపాన్ని తెలుసుకుంటామో దాని గురించి. వెళ్ళిపోయిన వాడెవడో కావాలని మనం వేడడం ఎందుకు? మనం ఎంతవరకు మనం ప్రేమ పెంచుకోవాలి అంటే, వాడు చదువుకుంటున్నాడు, వాడు బాగోవాలి, వాడు ఉన్నత స్థితికి ఎదగాలి, అంతవరకు చాలు. బాగుపడ్డా వదిలే ఇంకంతే. చూడడం అనేదాకా మనం ఎప్పుడైనా మనసు పెట్టుకున్నామంటే దానివల్ల ఆశపడ్డాము, వాడు చూడమ్మా ఈ రోజులు అలా ఉన్నాయి. నువ్వు ఎందుకు ఆశ పెట్టుకున్నా ఎలా, బాధపడమే ఎలా? అన్ని విడిచిపెట్టేసి హాయిగా ఎవరు చూస్తారండి? ఈశ్వరుడు చూస్తారు. వాడికన్నా ఎక్కువ తెలుసా వీడికి? వీడికన్నా ఎక్కువ తెలుసా వాడికి? భగవంతుడి కన్నా ఎవరికి ఎక్కువ తెలుసమ్మా? మనం ఏమి తింటామో, ఎప్పుడు లెగిస్తామో, ఎప్పుడు జ్వరం వస్తుందో అక్కడెక్కడో అమెరికాలో ఉన్నవాడు తెలుస్తుందా? నిత్యం కొలిచే మన భగవంతుడికి, మన పూజ గదిలో ఉన్నవాడికి, మనకంటే ముందు ఉన్నవాడికి మనకు తెలుస్తుంది. కానీ ఏది రాకుండా ఎలా కాపాడాలో వీడికి తెలుసు. వాడికి తెలియకపోయిన అవసరం లేదు. ఆ యొక్క ధైర్యం అంటారు, ధైర్యం కావాలి మనిషి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి అంటే భగవద్గీత చదివితే వస్తుంది. మన భగవద్గీత ఎప్పుడూ కూడా ఆ ధైర్యాన్ని నూరిపోసే శాస్త్రం అది. అది ఆ ధైర్యాన్ని ఏ గ్రంథము ఇవ్వదు, మన భగవద్గీత మాత్రమే ఇస్తుంది. అందుకే ఇది యూనివర్సల్ గ్రంథమే. అందుకని లాభ సంతుష్ట, ఏది వస్తుందో వెళ్ళిపోండి, ఉన్నాడా మంచిది. ఎన్నాళ్ళు ఉంటాడు? వస్తా. ఎన్నాళ్ళు ఉంటావురా? 2 రోజులు ఉండు. వెళ్ళిపోతావా? వెళ్ళిపో. ఉన్నాడన్న భగవంతుడు మనతో ఉన్నాడన్న ధైర్యం మనకు వచ్చేస్తే ఎవ్వరితోని లెక్కలేదు. చూడండి, భోజనాలు వడ్డిస్తారు. ఆ భోజనాలు వడ్డించేటప్పుడు మనం తెలుసున్న వాళ్ళు అన్నారనుకోండి, వ్యంగ్యం ఉండదు. లాస్ట్ బంతిలో కూర్చున్నా మనకు అన్ని వడ్డించి పెడతాడు. అవునా? అదే విధంగా భగవంతుడు కూడా వడ్డించిన విస్తరి లాంటి మన జీవితానికి వడ్డించేది ఆయన. కాబట్టి అలవాటు చేసుకోవాలి. అదే జ్ఞాని అంటే పెద్దగా చదువుకున్నవాడు, గొప్పగా మాట్లాడగలిగేవాడు జ్ఞాని కాదు. హాయిగా ఉన్నవాడు జ్ఞాని, ఆనందంగా ఉన్నవాడు జ్ఞాని. ఇప్పుడు రోడ్డుకి పోతూ ఉంటారు చాలా మంది. నేను బస్ స్టాప్ లో నుంచుంటాను, మనకు రోజు అదే పని కదా, బస్ స్టాప్ కి వెళ్ళడమే పని. సగం జీవితం బస్ స్టాప్ లో జరిగిపోతూ ఉంటది. నాకు నవ్వుతాను గబుక్కుని. నేను ఎవరన్నా నా వంట చూస్తే నవ్వడం అలవాటు, అది అలవాటు అయిపోయింది. వాళ్ళు నవ్వరు పాపం. నేను అనుకుంటాను పాపం నేను అనవసరంగా నవ్వేనా అనిపిస్తూ ఉంటుంది. నవ్వలేరు వాళ్ళు. అంటే ఒకే స్టాప్ లో లేడీస్ అందరూ నుంచున్నప్పుడు వేరే వేరే బస్సులు ఎక్కితే రోజు చూసి మగ పరిచయం అయిపోతూ ఉంటారు. రోజు చూడగా 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 ఒకేసారి ఎదురు కుదురు అయిపోతాం. ఒక్కోసారి అయిపోయినప్పుడు నేను ఏం చేస్తానంటే నవ్వడం అలవాటు, నవ్వుతాను. పాపం వాళ్ళకి ఇంకా అలవాటు పడరు. నేను నవ్వుతాను అనుకుని ఉండరు, లేకపోతే వాళ్ళకి ఏముంటుందో అంటే స్వేచ్ఛగా నవ్వలేని స్థితిలో కూడా సమాజం ఉంది. ఎందుకు స్వేచ్ఛగా నువ్వు కనీసం ఎందుకు ఉండలేకపోతున్నావు? మనశ్శాంతిగా ఒక మనిషిని చూసి నువ్వు ఎందుకు నవ్వలేకపోతున్నావు? ఎందుకు హాయిగా ఉండలేకపోతున్నావు? ఎందుకు యథేచ్ఛగా అవతల వాళ్ళని పలకరించలేకపోతున్నావు నువ్వు? అంటే నీ మనసులో ఏదో ఉండిపోయిందనమాట. ఒక మనిషిని చూడగానే బాగున్నారా అని అడగలేకపోయాము అని మనం అంటే మన మనసులో ఏదో మిగిలిపోయిందన్నమాట. అది ఎప్పటికీ కూడదు. అలా ఉండలేనటువంటి స్థితిలో ఉన్నవాడే జ్ఞాని. మనం జ్ఞాని అంటే ఏం చెప్తారు? మనం జ్ఞాని బాగా మాకు చదువుతాడండి, భగవద్గీత పుస్తకం ఇస్తే పుస్తకం కూడా తీయక్కర్లేదు, చూడకుండా చదివేస్తాడండి బాబు, మనసు ధన్యం అయిపోతుంది అంటారు. చూడకుండా చదివేసిన వాడు జ్ఞాన? పుస్తకాలు చదివేసిన వాడు, ఆ పుస్తకాలు ఉన్న సారాన్ని పట్టుకున్న వాడు జ్ఞాని.
సారం ఏంటి? ఆనందోహం, ఆనందోహం, ఆనందం. లాభ సంతుష్ట, లాభం ఎవరికైతే ఉంటుందో వాడే ఆనందంగా ఉంటాడు. జ్ఞాని అంటే వాడు ఆనందంగా ఉన్నవాడు జ్ఞాని. యదృచ్ఛ అంటే యదృచ్ఛ, ఏది ఆశించకుండా కూర్చుంటాడంతే. ఏదైతే వస్తుందో వాడు లాభ సంతుష్ట. ద్వంద్వాతీతో, ద్వంద్వాతీతము అంటే ఈ సమాజం అంతా కూడా ద్వంద్వాలపై ఆధారపడి ఉంటుంది. ఏంటి ద్వంద్వాలు? పగలు రాత్రి, మంచి చెడు, జ్ఞానము అజ్ఞానము, చీకటి వెలుగు, సుఖము దుఃఖము, వేడి చలదనము, అలా అన్ని రెండేసి రెండేసి, ఏదో ఒక్కటి ఎక్కడ ఉండదు. పగలుందంటే రాత్రి తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఆనందంగా ఉన్నామంటే దుఃఖము రెడీగా ఉంది. ఇప్పుడు దుఃఖపడుతున్నాము అంటే ఆనందం నీ కోసం వేచి ఉన్నది. ఇప్పుడు రాత్రి అయింది అంటే రేపొద్దున పగలు వస్తున్నది. జ్ఞానము ఉన్నది అంటే అజ్ఞానము కూడా ఉన్నది. సుఖమున్నది, దుఃఖమున్నది, మంచి ఉన్నది, చెడు ఉన్నది. రెండు ఉన్నప్పుడే అది రెండు. చూడండి, పగలు రాత్రి ఉంటేనే ఒక రోజు. పగలు ఒక్కటే ఉందండి ఇవాళ అన్నాం అనుకో, అది రోజు అవుతుందా? ఏంటో ఇవాళ చీకటి పడలేదని బెంగ పెట్టేసుకుంటాం. ఇప్పుడు కూడా ఎండ కాసేస్తుంది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎప్పుడు పడుకుంటావు నువ్వు? పడుకోవు ఇంకా. అందుకని మనిషి జీవితంలో కూడా సుఖ దుఃఖాలు ద్వంద్వాతీతంగా ఉండాలి. ఏదైనా రాని ఆ ద్వంద్వాన్ని కూడా తీసుకోకూడదు. ద్వంద్వాతీత స్థితికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు పగలు వచ్చింది, వచ్చింది దాని పని చేసుకుంటుంది. రాత్రి వచ్చింది, రాత్రి ఏం చెయ్యాలి? నువ్వు చేయవలసిన పనులు అనుష్ఠానాలు, లేదంటే నువ్వు భోగివా భోగంగా ఉండు, నువ్వు యోగివా అనుష్ఠానం చేసుకో, నువ్వు రోగివా ఏడుస్తూ ఉండు, రోధిస్తూ ఉండు, నీ కర్మ అంతే. మరి రాత్రి చేసేది అలా. పగలు ఎటువంటి వ్యక్తి అయినా సరే కష్టపడాలి. రాత్రి జ్ఞాన యోగ నిష్ఠుడై ఉండాలి. రాత్రి అంటే అందరూ పడుకోవడం తమోగుణం అనుకుంటారు. ఎప్పుడు కూడా యోగి రాత్రులు మెలకువగా ఉంటాడు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. ఇక్కడ ద్వంద్వాతీత స్థితి అంటే ఏది వచ్చినా సరే సమానంగా తీసుకున్నవాడు. అంటే ఒకటి ఏది వచ్చినా ఆనందించి తృప్తి చెందేవాడు, ఏదైనా సరే సమానంగా తీసుకునేవాడు. విమత్సరః, మత్సరము అంటే అసూయ. రెండో లైన్ చూడండి, విమత్సరః అనంది. అంటే ఒకరికి ఉందని గాని, నాకు లేదని గాని, ఒకడు బాగా పాడాడని గాని, ఒకడు బాగా మాట్లాడుతున్నాడని గాని, ఒకడు బాగా సంపాదిస్తున్నాడని గాని, ఒకడు అందంగా ఉన్నాడని గాని, ఒకడు వస్త్రధారణ బాగుందని గాని, ఒకడు చలాకీగా ఉన్నాడని గాని, ప్రతిదీ బాధే మనకి. అంటే మత్సరము అంటే అసూయ, ఓర్వలేనితనం. ఒకరిని చూసి మనం ఏ రకంగానే ఓర్వనా. మా గురువు గారు పలానా వాళ్ళని మెచ్చుకున్నారంటే నేను ఏడ్చేస్తా. గురువు గారు ఎప్పుడు కూడా ఒకళ్ళని మెచ్చుకోకూడదు. ఎప్పుడు కూడా అందరూ డామ్ డామ్ అని తిడుతూ ఉంటారు. గురువు లక్షణం అలా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. పలానా వాడు బాగా పాడాడండి అని నేను ఒప్పుకోను. అది ఉండకూడదు. పాడాడు. ఒకళ్ళు చూసి వారవలేని తనం ఏదైతే ఉందో దాన్ని లేని వాడు జ్ఞాని. అంటే జ్ఞాని అండి, జ్ఞాని అంటే జ్ఞానికున్న లక్షణాలు చెట్టు కొమ్మకొచ్చినట్టు కోసుకొచ్చినవి కాదు, అది మనలో ఉన్నదే చెప్తున్నాడు. ఇప్పుడు అసూయ లేనితనం అన్నాం అనుకోండి, అది ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడిది అసూయ లేనితనం? మనలోదే కదా. ఒకవేళ నిజంగా అసూయ ఉండొచ్చు కాక ఇప్పుడు నుంచైనా సరే ఆ విశాల హృదయాన్ని మనం అలవరుచుకోవాలి. ఒకసారి ఒక చిన్న పిల్ల భగవద్గీత శ్లోకాలు చెప్తుంది ఒక వ్యక్తికి. చెప్తుంటే వాళ్ళు చాలా ఆనందపడి ఏం చేశారంటే ఆ అమ్మాయిని వేరే ఒకళ్ళ దగ్గర, వేరే భగవద్గీత చదివే టీచర్ దగ్గర తీసుకెళ్లారు. నిజంగా జరిగిన విషయం. తీసుకెళ్తే వాళ్ళకి భగవద్గీత చెప్తున్నారు. చెప్పమని చెప్పారు. అమ్మా, నీకు భగవద్గీత శ్లోకాలు వచ్చు కదా, ఈవిడ భగవద్గీత శ్లోకాలు చెప్పే టీచర్ ఈవిడ, నువ్వు చెప్పు,
అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ అమ్మాయి ఏదో 2-3 శ్లోకాలు వేష్ట సర్వభూతానం, పిల్లలకి ఎన్ని నేర్పిస్తారు, 12వ అధ్యాయం కదా, 12వ అధ్యాయంలో 2-3 శ్లోకాలు బాగా వచ్చిన శ్లోకాలు చెప్పింది. చెప్తే ఆ టీచర్ అమ్మ ఏమందంటే, ఆ టీచర్ కి 40 సంవత్సరాలు, భగవద్గీత చెప్పే పిల్లకి 4 సంవత్సరాలు. అయితే ఆ టీచర్ గారు అన్నారు, అబ్బో మా దగ్గర ఉన్న పిల్లలండి 18 అధ్యాయాలు చెప్పేస్తారండి అందావిడ. ఏమైపోయింది నీ పెద్దరికం, ఏమైపోయింది నీ జ్ఞానం? ఆవిడ ఏమనాలి, బంగారు తల్లి ఎంత బాగా చెప్పావమ్మా, 4 శ్లోకాలు చెప్పినా బాగా చెప్పావు నాన్న, ఇంకా బాగా నేర్చుకో బంగారం, పెద్దదిగితే మంచి భవిష్యత్తు వస్తుంది నీకని చెప్తే ఆవిడ పెద్దరికం నిలబడేది. ఆవిడ అలా అనడం మానేసి, ఓ బాబోయ్ మా దగ్గర 3 మంది పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఇంకా బాగా చెప్తారండి. అంటే మనిషి యొక్క జ్ఞానం చూడండి ఏమైపోతుందో. పాండిత్య అహంకారం అంటారు, పాండిత్య అసూయ అంటారు. కాబట్టి ఇటువంటి అహంకారాలు లేనివాడు జ్ఞాని. అంటే ఇప్పుడు ఈ మనిషి అన్నాక ఏదో మూల అహంకార అసూయలు ఉండొచ్చు కాక, కానీ దాన్ని కూడా ఉండకుండా, ఎందుకని అంటే భగవానుడు చెప్పాడు విమత్సరహ అని, దాన్ని కూడా తీసేసుకుందామని చెప్పి దాన్ని కూడా గత 2 వారాలుగా ఎన్నో చెప్పుకున్నాం మనం. అలాంటి వాటిలో ఏది ఉంటే దాంట్లో తృప్తి పడ్డం, ఏ కష్టం వచ్చినా సరే ఈశ్వర ప్రసాదంగా భావన చేయడం, ఎదుటి వాళ్ళ నుంచి ఎటువంటి ఆనందాన్ని మనం చూసినా, ఎటువంటి బాగోగులు మనం చూసినా సరే ఆనందంగా స్వీకరించాలి. అసూయ లేనితనంగా మనం మలుచుకోవాలి, మనం అలవాటు చేసుకోవాలి. ఏదైనా కష్టమేనమ్మా, కానీ అలవాటు చేసుకుంటే, చూడండి చాలా మంది పిల్లలు ఉంటారు, ముగ్గులు పెట్టడం రాదండి, అలవాటు చేసుకుంటే వస్తుంది. వంట చేసుకోవడం అలవాటు చేసుకుంటే వస్తుంది. రాదు, మా అమ్మాయికి ఏమీ రాదండి, నేను చెప్పండి రావడం కూడా కుదరదండి, అన్నం కూడా కంచంలో పెట్టాలండి అంటే కుదరదు. అలవాటు చేసుకుంటే వస్తుంది. ఏదైనా సరే అలవాటు చేసుకుంటూ వస్తుంది. అలాగే మనకు చిన్నప్పుడు వంట వచ్చా, మన పిల్లల్ని మనం ఎలా చూసామో మన అమ్మ కూడా మనల్ని అలాగే చూసింది. అప్పుడు మనకు వంట వచ్చా, నెమ్మదిగా నేర్చుకున్నామా? ధ్యానం చేయడం రాదు, నేర్చుకున్నాము. జపం చేయడం రాదు, నేర్చుకున్నాము. పాటలు పాడడం రాదు, నేర్చుకున్నాము. నలుగురితో మాట్లాడడం రాదు, అది నేర్చుకున్నాము. మంచిగా మాట్లాడడం రాదు, అది నేర్చుకున్నాము. బయటికి వెళ్ళే అలవాటే లేదు మనకి. ఎవరైనా బయటకు వచ్చి స్వతంత్రంగా బయటకు వెళ్ళేవాళ్ళ, అక్కడ బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాం, నేర్చుకున్నాం. ప్రతిదీ మన లెర్నింగ్. అదే విధంగా ఒక మనిషిగా ఎదగాలి అంటే నేర్చుకోవాలి. ఇంకేం నేర్చుకోవాలి? భగవంతుడు చెప్తున్నాడు విమత్సరహ అన్నాడు. ఏమన్నాడు అంటే అసూయమేంతనాన్ని నేర్చుకో. ఇప్పుడు జ్ఞాని అంత గొప్పడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన జ్ఞానం గురించి చెప్తున్నాడని కాదు, నువ్వు కూడా ఇలా ఉండాలి, నువ్వు ఇది నేర్చుకోవాలి. లాభ సంతుష్ట, ఇంకేమన్నాడు? బంధాతీత, విమత్సరహ. మనం 3 గుణాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ రోజు గతంలో చెప్పిన గుణాలన్నీ కూడా ఒకవేళ మనం మర్చిపోయినప్పటికీ ఇవి నేర్చుకున్నా చాలు. మనం విమత్సరహ అన్నాడు. ఇంకేమన్నాడు? సిద్ధం అన్నాడు. అంటే సిద్ధి అంటే ఏదో వచ్చింది, సిద్ధి అంటే అది లాభమే, అంటే రాబడి, అంటే సిద్ధించింది అంటారు కదా. ఇది సిద్ధించింది, అది సిద్ధించలేదు. అంటే అది వచ్చింది, ఒకటి వచ్చినా ఒకటి రాకపోయినా కూడా దాన్ని కూడా సమానంగా తీసుకో. వాళ్ళు గట్టిగా అంటగాసేసిందండి, రేపు కాయలేదు, ఎడుతూ కూర్చుంటావా? వాతావరణం విషయాలే కాదు, మన బతుకు విషయాల్లో కూడా కొన్ని వస్తూ ఉంటాయి. లాభాలు, నష్టాలు, కన్నీళ్లు, సంతోషాలు, ఆనందాలు, సిద్ధులు, ఉపయోగాలు అన్ని జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు బాగోదు. దాన్ని కూడా సమానంగా తీసుకోవాలట. ఎలా తీసుకోవాలి? సమానంగా అంటే పరమానందంగా. భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనం ఎలా తీసుకుంటామో సిద్ధం, సిద్ధి వచ్చినా అసిద్ధి వచ్చినా. మీరు చూడండి, మీకు బాగా అర్థం కావాలంటే ఇది బాగా సిద్ధి అనే విషయానికి వస్తే మంత్రోపదేశాలు ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది.
మంత్రం తీసుకుంటారు గురువు గారి దగ్గర. సిద్ధి అంటే ఇక్కడ సిద్ధి అనే దానికి అర్థం అది కాదు, మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. కొన్నాళ్ళు జపం చేసిన తర్వాత ఏం కలగలేదండి అంటారు. ఏం కలగాలి మీకు? అప్పుడు ఏదో శంకరాచార్యులు వారు ఏదో కనకదార స్తోత్రం చదివితే చూడండి, బంగారు ఉసిరికలు పడిపోయినట్టు మంత్రం తీసుకున్న మన్నాడని సిద్ధి వచ్చేసి మన ఇంట్లో కూడా ఉసిరికాయలు అయ్యి కలిగితే బాగుండని. ఒకసారి గురువు గారు పద్మనాభానంద స్వామిజీ వచ్చారు ఇక్కడ. నాకు మంత్రోపదేశం చేసిన రోజే వేరే వాళ్ళకి కూడా మంత్రోపదేశం చేశారు. గురువు గారు అన్నారు, నిజానికి సిద్ధయోగులు, సిద్ధ పురుషులు, సన్యాసులు మంత్రాన్ని వాళ్ళు సిద్ధించిన మంత్రాన్ని మనకి ఇస్తారు. స్వామీజీ కూడా అలాగే ఇచ్చారు. అయితే ఆ రోజే అసలు అవతల వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని చెప్పి తెలుసుకున్న పరీక్ష పెడతారు కదా, ఏ మంత్రం కావాలమ్మా అని అడిగారు. అడిగితే ఆవిడ ఏమన్నారంటే లక్ష్మీదేవి మంత్రం కావాలన్నారు. రేపు 2 వారం 3-5-6 రోజులు లక్ష్మీదేవి లక్ష్మి 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 అని చెప్పేసి అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. అప్పుడు నాకేం నవ్వు రాలేదు. అప్పటికే నాకు మంత్రోపదేశం అయిపోయింది. నేను దాని గురించి విచారణ చేస్తున్నాను. తలుచుకుంటాను కదా, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది, గుర్తొచ్చింది అనమాట. ఈ చదువుతుంటే గుర్తొచ్చింది నాకు. సిద్ధం అన్న విషయానికి నిజానికి బాహ్యార్థం ఏది వచ్చినా ఏది రాకపోయింది అనేది అర్థమైతే నాకు చూడండి, భగవద్గీత చదివేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ఫురణ వస్తుంది. నాకు ఇదే అనిపించింది. ఎవరైతే మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారో ఆ మంత్రం యొక్క సిద్ధి వచ్చిందా లేదా తపన ఎక్కువ ఉంటది. చాలా మంది ఎంతో భక్తులు రమణ మహర్షికి మేము సిద్ధి పొందామండి, మా మంత్రం పరిపూర్ణమయ్యిందా, మేము ఎన్నిసార్లు జపం చేయాలి, ఎప్పుడు ఆపేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ చేసేవారు. ఇప్పటికీ మంత్రోపదేశం చేసిన వాళ్ళందరికీ కూడా తిప్పలు తప్ప ఏదో తీసుకుంటారు, ఆ సిద్ధించలేదని అడుగుతారు. ఆ ధ్యాస ఉండకూడదు. మంత్రం దేనికయ్యా అంటే నువ్వు నడిచే ఆధ్యాత్మిక సాధనకు నీకు తోడు. ఆధ్యాత్మిక సాధన అందరూ కూడా ఒంటరిగానే చేస్తారు కదా. నీలో నువ్వు అంతర్గతం అవ్వాలి అంటే వెనక్కి వెళ్ళాలి అంటే ఒక్కరే వెళ్ళలేరు కదా. మంత్రం అనే తోడుని తీసుకుని వెళ్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ మంత్రాన్ని కూడా విడిచిపెట్టి ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతి పొందుతారు. అది ప్రక్రియ. అయితే మంత్రం దాని గురించి అయితే వీళ్ళు సిద్ధుల గురించి ఆలోచిస్తారు. అంటే బుద్ధి విషయం దేవుడు ఎరుగు సిద్ధులే కావాలన్న ధ్యాసలోకి వీళ్ళ మంత్రోచ్చరణ దారి మళ్లించిపోతుంది. అది ఉండకూడదు. సిద్ధి, ఆ మంత్రం వల్ల సిద్ధి అసిద్ధి ఆ ధ్యాస కూడా జ్ఞానికి ఉండదట. అదే ఇక్కడ చెప్తున్నారు. సిద్ధం అంటే దాని అర్థం అది కుతాపి నబధ్యతే అంటే ఏది వచ్చినా సరే సమానంగా స్వీకరించే గుణము, అసూయ లేని తనము, సిద్ధి అసిద్ధి అనే విషయంలో కూడా సమానత్వం ఉండగలిగిన వాడు నిజమైన జ్ఞానిగా అట్టి కర్మయోగి కర్మలు ఆచరిస్తాడు. అట్టి జ్ఞాని కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఏది ఆశించకుండా ఏది వస్తే అది స్వీకరించి ఏది వచ్చినా పరమాత్మ ప్రసాదముగా భావన చేసి వాడు ఎట్టి బంధాల్లో కూడా కృత్వాపిన బధ్యతే నా అంటే బంధములందు చిక్కడు. మీకు ఇందాక చెప్పాను కదా, బంధములందు చిక్కడము, బంధము నుంచి విడబడ్డము అంటే ఎప్పుడైతే నువ్వు నా కొడుకు నచ్చచ్చిపోయేదాకా వాడి కోసమే వేడిస్తే అది బంధమే కదా. మళ్ళీ వారింట్లో మళ్ళీ పుట్టవలసిన దానికి హేతువే కదా, మళ్ళీ జన్మకి పునాదే కదా. వెళ్ళిపోయాడు, వాడికి రెక్కలు వచ్చాయి, వెళ్ళిపోయాడు. మనం మాత్రం భగవంతుడి కోసం మనం పుట్టాము, ఆయన మనం తెలుసుకోవాలి. భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి అన్న విషయం తెలుసుకోవడం కోసం మనం పుట్టాం. మన పుట్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడం. రమణ మహర్షి కూడా అదే కదా చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అనేగా చెప్తున్నారు. అదే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని విడిచిపెట్టి మనం ఎవరి కోసమో వెంపర్లాడితే మళ్ళీ అది వచ్చే జన్మకి పునాదులు వేసుకునే స్థితికి వచ్చి మళ్ళీ ఇందులో పడి తిరుగుతూ ఉంటాము. అలా ఉండకూడదు. కాబట్టి జ్ఞాని అయిన వాడు, జ్ఞాని అంటే ఏంటి, తెలివైన వాడు ఏం చేస్తాడంటే అలా మనుషుల వెంట పడడు, అసూయ జోలికి వెళ్ళడు, ఏది వస్తే అది యథేచ్ఛగా తీసుకుంటాడు,
అలా ఉన్నవాడు జ్ఞానిరా, అలా ఉన్నవాడు తెలివైన వాడు. జ్ఞాని అంటే వాళ్ళు మనం ఇంకో దాసలోకి వెళ్ళిపోద్ది. తెలివైన భక్తుడు, తెలివైన శిష్యుడు, తెలివైన మనిషి ఎలా ఉండాలి అంటే ఈ 4-5 లక్షణాలతో ఉన్నవాడికి ఏమంటదంట, ఏది అంటదు నా బధ్యత, ఎటువంటి బంధాలు అంటవు అని చెప్తున్నాడు. వచ్చే వారం ఇంకొక శ్లోకంతో ఈ యొక్క జ్ఞాని గురించి చెప్పి ఆపి తర్వాత కర్మ ఎలా చెయ్యాలో అద్భుతమైన శ్లోకంతో మనం మళ్ళీ కలుద్దాం. హరి ఓం. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదాల మీద.